చలికాలం పెదవులు పగిలిపోతున్నాయా? చలికాలం వచ్చిందంటే చాలు చర్మం పొడిగా మారడం, పగిలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే ముఖం, పెదవులపై కూడా చలి ప్రభావం కనిపిస్తుంది. ముఖం పొడిబారడం, పెదవులపై చర్మం పగిలి ఇబ్బంది కలిగిస్తాయి. ఇవి పొరలుగా ఉండే మండుతూ తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తాయి. శరీరంలో అవసరమైన మేర తేమ లేకపోవడం, తక్కువ నీరు తాగడం, ఎక్కువసార్లు సబ్బుతో ముఖం కడగడం, పొడిబారుతున్న పెదాలను నాలుకతో పదే పదే తాకడం వల్ల కూడా ఈ సమస్య కనిపిస్తుంది. దీని నుంచి బయటపడాలంటే రాత్రి పడుకునే ముందు పెదాలపై బాదం నూనె రాసి 5 నిమిషాల పాటు మర్దన చేయాలి. దీనివల్ల పెదాలను మృదువుగా మారుతాయి. ఇంట్లో కొబ్బరి నూనె అందుబాటులో ఉన్న పగిలిన పెదాలపై రాస్తే మంట, నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే నీటిని నిర్లక్ష్యం చేయకుండా కనీసం రోజుకు 2 నుంచి 3 లీటర్లు తాగాలి. బాగా చల్లగా లేదా వేడిగా ఉన్న నీటితో ముఖాన్ని కడగకూడదు. పెదవులు తేమ కోల్పోకుండా ఉండేందుకు కొబ్బరి పదార్థాలతో తయారు చేసిన మాయిశ్చరైజేషన్ లిప్ బామ్ అప్లై చేయాలి. కాఫీ, ఆల్కహాల్ను ఎక్కువగా తీసుకోకూడదు. ఇవి శరీరాన్ని డిహైడ్రేట్కు గురి చేస్తాయి. దీనివల్ల పెదాలు పగులుతాయట. ఇదంతా కూడా మనం వెయిట్ నుంచి తీసుకున్నాం ఫ్రెండ్స్.